లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం విలపించే ప్రవక్త అని పిలువబడిన ఇర్మియా గారి జీవితం, సంఘటనలు, ప్రవచనాలను పరిశీలనాత్మకంగాను ప్రార్థనాపూర్వకంగాను ధ్యానం చేద్దామండి. పాత నిబంధన కాలంలో దేవుడు కొంతమందిని ఎంపిక చేసుకుని ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా, వారి జీవితాల ద్వారా వారినే ఉదాహరణగా చూపించి ప్రజలతో మాట్లాడేవారు. వారిలో ముఖ్యులు యెహెజ్కేలు, ఇర్మియా, హోషేయ లాంటి వారు ఉన్నారు. వీరు దేవుని కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టారు. తమ భార్యలను కోల్పోయారు, తమ ఆస్తులను కోల్పోయారు. కానీ పరమరాజ్యంలో స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఇర్మియా గారు బైబిల్ గ్రంథంలోనే ప్రత్యేకమైన వారు. పెద్ద ప్రవక్తల జాబితాలో ఆయనది రెండో పేరు. అయినా కానీ ప్రవక్తలకు రావాల్సిన మర్యాద కానీ అభిమానాన్ని కానీ పొందలేకపోయారు. తన ప్రవచన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని తను మరణించే వరకు తిరస్కారానికి గురయ్యారు, అవమానాలు పొందారు. దేవుని కోసం అనేకమైన దెబ్బలు తిన్నారు. చెరసాలలో వేయబడ్డారు. గెలిచేవారు, పిచ్చి కుక్కలను తరిమినట్లు తరిమేవారు. దేశద్రోహి అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు, పిరికివాడు అని కూడా అన్నారు. ప్రజల్ని భయపెట్టేవాడు, నలుదిక్కులకు భయం అన్నారు. తన బ్రతికినంత కాలం మర్యాద, మన్నన, గౌరవం అన్నది ఆయనకు దొరకలేదు సరికదా. ఈ అవమానాలతో, బాధలతో పాటు ఆకలి దప్పులు, అరణ్యవాసం, కొండలలో, లోయలలోని వాసమే దొరికింది. అంతేకాదు, తన ప్రవచన పరిచర్య ప్రారంభించిన మొదటి రోజు నుండి చనిపోయే వరకు తన కన్నుల నుండి కన్నీరు కార్చని రోజే లేదు. ఇర్మియా గారు ప్రజల అవిశ్వాసం చూసి ఏడ్చేవారు. ప్రజల నడవడికను చూసి ఏడ్చేవారు. దేవుడిచ్చిన తీర్పులు వారికి చెప్పి వారికి రాబోయే ఉగ్రతలను తలుచుకుని ఏడ్చేవారు. దేవుని తీర్పులు ప్రజలకు చెబితే వారు అతన్ని కొట్టేవారు, తిట్టేవారు, చెరసాలలో వేసేవారు. ఆ బాధలు తట్టుకోలేక ఏడ్చేవారు. వీధులలో ఆకలితో ఏడుస్తున్న చంటి పిల్లలను, పెద్దవారిని చూసి ఏడ్చేవారు. వీధులలో పాతిపెట్టకుండా ఉన్న శవాలను చూసి ఏడ్చేవారు. యెరూషలేం నగరం, దేవాలయం నాశనమవడం, కాల్చబడడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలా తన బ్రతికినంత కాలం కన్నీరే తన స్నేహితుడు, కన్నీరే తన పానీయము. ఇలాంటి ప్రవక్త పాత నిబంధనలో మరొకరు లేరు. ఇలా దేవుని ఎంపిక చేయబడిన ప్రజలతో తిరస్కరించబడిన ప్రవక్త కేవలం ఇర్మియా గారే. పాత నిబంధనలో ఇర్మియా గారు, కొత్త నిబంధనలో పౌలు గారు ఇద్దరూ ఒకే కోవకు చెందినవారు. పౌలు గారు రక్షింపబడిన దగ్గర నుండి చనిపోయే వరకు శ్రమ పడని రోజు లేదు. సంఘం కోసం కన్నీరు కార్చని రోజు లేదు. మిగతా అపోస్తులు, క్రైస్తవులు కష్టాలు పడినా పౌలు గారు పడినంత కష్టాలు ఎవరూ పడలేదు. ఇర్మియా గారు దేవుని కోసం సాక్షిగా జీవించి హతసాక్షి అయ్యారు. పౌలు గారు కూడా సాక్షిగా జీవించి హతసాక్షి అయ్యారు. ఇర్మియా గారు కష్టాలు అనుభవిస్తూ ఇర్మియా గ్రంథం, విలాప వాక్యాలు, 1-2 రాజుల గ్రంథాలు రాశారు. పౌలు గారు కూడా అనేక కష్టాలు అనుభవిస్తూ 14 పత్రికలు రాశారు. ఈ రకంగా దేవుని ప్రవక్తలు, అపోస్తులు కష్టపడి పనిచేసేవారు. అయితే నేటి కాలంలో ఇలాంటి సేవకులు చాలా చాలా అరుదుగా ఉన్నారు. ఇర్మియా గారి బాల్యం అనాథాతులో గడిచింది. అయితే తన 13వ ఏట తన తండ్రితో పాటు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ దేవదర్శనం మొదటగా కలిగింది. అప్పటి నుండి దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇర్మియా గారు దర్శనాలు చూడడం, దేవుని కోసం మాట్లాడడం మొదలుపెట్టారో ఆయన తండ్రి గారి స్నేహితుని సలహా మేరకు యాజకుల ప్రత్యేక పాఠశాలలో చేర్పించి ధర్మశాస్త్రం, లేఖనాలు, అర్థం, చరిత్ర, యాజకత్వంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అయితే ఇర్మియా గారు సుమారు 30 సంవత్సరాలు యాజక పరిచర్య తర్ఫీదు పొంది తన తండ్రికి బదులుగా యాజకత్వము, బలి అర్పించడానికి ఇర్మియాకు వంతు వస్తుంది. ఒకరోజు బలి అర్పించడానికి ఇర్మియా రాజైన యెహోయాకీము సమక్షంలో, తన తండ్రి సమక్షంలో యెరూషలేము దేవాలయంలో బలి అర్పిస్తుండగా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ఇలాంటి బలులు నాకొద్దు. నీతి, న్యాయం, కనికరం నాకు కావాలి. మీ మార్గాలు సరిదిద్దుకోండి. అప్పుడే నేను తండ్రిగా, మీరు నాకు పిల్లలుగా ఉంటారు. లేకపోతే నేను ఈ మందిరాన్ని పాడు చేస్తాను అని దేవుడు సెలవియ్యగా ఇర్మియా గారు బలి ఇవ్వకుండా బలి అర్పణ ఆపేస్తారు.
రాజైన యెహోయాకీము కోపముతో మండిపడి ఇర్మియా గారిని యెహోవా మందిరంలో యాజకత్వం చేయకూడదు అని ఆజ్ఞాపిస్తారు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రవచనాలు చెప్పకూడదు అని కూడా అంటారు. తండ్రి కూడా కోపపడి నీవు బలి అర్పించిన తరువాత ప్రవచించాల్సింది అని అంటారు. ఈ రకంగా తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఆ రాత్రి యెహోయాకీము అల్లరిమూక సైన్యము ఇర్మియా గారి మీద పడి దాడి చేసి తీవ్రంగా ఆయన్ని గాయపరుస్తారు. తన తండ్రి అయిన హిల్కియా ఏమీ పట్టనట్టు ఉంటారు. దానికి మనస్తాపం పొంది ఇంటి నుండి బయటకు వచ్చేస్తారు ఇర్మియా గారు. ఆయన ప్రేమ పెళ్ళి. ఇర్మియా గారు 20-30 సంవత్సరాల వయసులో ఉండగా యుదిత్ అనే అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు. నిజం చెప్పాలనంటే అది ప్రేమ కాదు. అప్పటి వారి ఆచారం ప్రకారం ఆడపిల్లకు 13-15 సంవత్సరాల వయసులో ప్రదానం చేసేవారు. 15 సంవత్సరాలకు వివాహం జరిగిపోయేది. కాబట్టి ఇర్మియా గారికి యుదిత్తుతో వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించారు. అయితే యెహోయాకీము రాజైన తరువాత దేవుణ్ణి వదిలేసి విగ్రహారాధన చేస్తూ ఉంటే దేవుడు వారిని వదిలివేస్తారు. పాలన అస్తవ్యస్తంగా ఉంటుంది. కరువులు సంభవిస్తాయి. దేశంలో అనిశ్చితి అతిక్రమములు పెరిగిపోయాయి. ఇందువలన యుదిత్ గారి తండ్రి అప్పుల పాలైపోతారు. రాజైన యెహోయాకీము లంచాల కాశపడి యుదిత్ తండ్రిని అప్పుల వారికి బానిసగా అప్పగించేస్తారు. ఈ రకంగా ఇర్మియా యుదిత్తుల పెళ్లి ఆగిపోయింది. దాదాపు ఇదే రోజుల్లో ఇర్మియా గారు బాల్యార్పణ కోసం యెరూషలేము దేవాలయం వెళ్ళడం, అక్కడ యెహోవా వాక్కు ప్రత్యక్షమవ్వడం, బలి అర్పించకుండా వచ్చేయడం, తండ్రి కుమారుల మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతాయి. ఇల్లు వదిలి బయటకు వచ్చిన ఇర్మియా గారు యుదిత్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుండగా దేవుని దర్శనాలు పొందుతారు. దేవుడు అతనిని బలపరుస్తారు. తరువాత ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-4 ప్రకారం దేవుడు ఇక్కడ నీవు వివాహం చేసుకోవద్దు, ఎందుకనంటే ఈ స్థలంలో పుట్టిన పిల్లల కోసం సమస్త ప్రజలు ఏడుస్తారు, ఎందుకంటే వారు మరణిస్తారు. నీవు ఆ బాధ పడకూడదు, అందుకే పెళ్లి చేసుకోవద్దు అంటే వారిద్దరూ వివాహం చేసుకోలేదు. ఇవి జరిగి సుమారు 10 సంవత్సరాలకు ఇర్మియా గారు ఒకసారి చెరసాల నుండి విడుదల పొంది యుదిత్ను చూడడానికి తనకున్న ఇల్లు పొలాన్ని చూద్దామని వెళ్ళగా రాజైన సిద్కియా సేవకులు ఇర్మియాను బబులోను దేశంలో పారిపోతున్నాడు అని తప్పుడు నింద వేసి అతన్ని తిరిగి బంధిస్తారు. ఎంత చెప్పినా వినకుండా ఇర్మియా గారిని బలవంతంగా తీసుకుపోతుండగా మధ్యలో వచ్చిన యుదిత్ని ఇర్మియా గారి కళ్ళ ముందే ఖడ్గంతో చంపేస్తారు. ఈ రకంగా ఘోరమైన చిత్రహింసలు పొందుతూ అవమానాలు భరిస్తూ ఆకలి దప్పులతో అలమటిస్తున్న తన ప్రవచన పరిచర్య మానలేదు. ఇలా తిరుగుతూనే చెరసాలలో హింసించబడుతూనే ఇర్మియా గ్రంథం, విలాపవాక్యాలు, రాజుల గ్రంథం రాశారు. ఇర్మియా గ్రంథంలో గల అనేక ప్రవచనాలు చెరసాలలో ఉండగా వచ్చినవే. అనేకసార్లు దేవాలయంలోనికి రాకుండా నిషేధించారు. ఈ కారణం వల్ల ఇర్మియా గారు ప్రజలతో చెప్పిన ప్రవచనాలు తక్కువ. కానీ బారాకు ద్వారా అనేక ప్రాంతాలకు ఆ సువార్తను పంపించేవారు. ఇలా ఇర్మియా గారి ద్వారా వచ్చిన దేవుని వాక్కులు అనేక దేశాలు వెళ్ళేవి. ఇలా సుమారు 40 సంవత్సరాలు ఆయన తన ప్రవచన పరిచర్య చేశారు. ఆ తరువాత యెరూషలేం పట్టబడి కాల్చబడింది. బబులోను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను ఇర్మియా గారిని చెరసాలలో నుండి విడిపించి తమతో బబులోను రమ్మంటే ఆయన వెళ్ళరు. ఇర్మియా గారు గెదల్యా దగ్గరకు వెళతారు. తరువాత ఇష్మాయేలు అనేవాడు గెదల్యాను హతం చేస్తారు. గెదల్యానుకు బదులుగా యోహానాను అక్కడ అధికారంలో ఉంటాడు. యోహానాను ప్రజలు ఇర్మియా గారిని బలవంతంగా ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోతారు. అయితే ఐగుప్తుకి వెళ్ళిన ఏ ఒక్కరూ తిరిగి రారు, ప్రాణాలతో ఉండరు అని దేవుడు హెచ్చరించినా వారు బలవంతంగా అక్కడికి వెళ్తారు. ఆ ప్రవచనం నిజంగా నెరవేరింది. దురదృష్టవశాత్తు అది ఇర్మియా గారి జీవితంలో కూడా నెరవేరింది. అక్కడే దేవుని ప్రవచనాలు చెబుతున్న ఇర్మియా గారిని వీడెప్పుడు మనకు కీడే గాని మేలు ప్రవచించడు అని చెప్పి సొంత జనులే ఆయనను ఐగుప్తు దేశంలో రాళ్లు రువ్వి చంపేస్తారు. ఈ రకంగా ఒక యథార్థవాది అయిన దేవుని ప్రవక్త సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించినందువలన హతసాక్షిగా మారిపోయారు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, జనులు
దురద చెవుల గలవారు. దేవుని మాటలు వారికెక్కవు. ఇర్మియా గారు పడిన కష్టాలు. మొదటిది, తన సొంత కుటుంబస్తులతో హింసించబడ్డారు. రెండవది, సొంత గ్రామస్తులు చంపాలి అనుకున్నారు. మూడవది, యాజకులు ప్రవక్తల ద్వారా వెలివేయబడ్డారు, తిరస్కరింపబడ్డారు. దేవాలయపు అధికారులు చెరసాలలో వేయించారు. దేవాలయపు ద్వారం దగ్గర ఒక ప్రవచనం చెబితే ప్రవక్తలు, యాజకులు అతనిని చంపబోతారు. యెరూషలేంలో తెలివైన వారు, రాజు యొక్క సలహాదారులు, వీడు చీడపురుగు లాంటివాడు, ఇతనిని చంపేస్తే దేశం బాగుపడుతుంది అని చెప్పి హింసించారు. అబద్ధ ప్రవక్తని పేరు పెట్టిన నిజమైన అబద్ధ ప్రవక్తలు ఇర్మియా గారిని కొట్టారు. వారిలో ముఖ్యుడు హనన్య. బ్రతికినంత కాలం గేలి చేయబడ్డాడు, హింసించబడ్డాడు. మేలు కోరేవాడే కాదు, కీడు కోరువాడు, వీడిని చంపేయండి అన్నారు. రాజైన యెహోయాకీము ఇర్మియా గారిని బంధించి కొట్టి దేశద్రోహ నేరం ఆరోపణ చేసి జైల్లో పెట్టారు. కొన్ని రోజుల తరువాత విడుదల కాబడిన తరువాత సొంత పొలాన్ని చూడడానికి వెళ్తే ఈరియా అనేవాడు పట్టుకుని దేశద్రోహి అని మరలా బందిఖానాలో పెడతారు. రాజైన సిద్కియా విడిపించినట్లు విడిపించినా మరలా జైల్లో పెడతారు. బబులోను రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను విడిపించే వరకు జైల్లోనే ఉన్నారు. ఒకసారి నీరు లేని బురద గోతిలో పడేశారు. ఎబెల్మేలుకు అనే నపుంసకుడు రాజుతో మాట్లాడి గోతి నుండి తీసి జైల్లో ఉండేలా చేస్తాడు. ఆయన రాసిన మొదటి ఇర్మియా ప్రవచన గ్రంథాన్ని రాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చేశాడు. చివరకు ఐగుప్తు దేశానికి బలవంతంగా కొనిపోబడి తన సొంత ప్రజల చేత రాళ్లతో కొట్టించుకుని చంపబడ్డాడు. ఇదంతా ఎందుకు? సత్యం కోసం, దేవుని కోసం, దేవుని సాక్షిగా నిలబడినందుకు, నిజం ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు. ఇర్మియా గారే కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతమంది అయినా విశ్వాస వీరులను సత్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో చూడొచ్చు. కొరడా దెబ్బలు తిన్నారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. వీరంతా పొందబోయే మహిమ కోసం, పునాదుల గల పట్టణం కోసం శ్రమను అనుభవించారు. కాబట్టి మనము కూడా ఆయనపై ఆనుకొని విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనయ్యున్న యేసు వైపు చూచుచు మన ఎదుటనున్న పందెమందు ఓపికతో పరిగెత్తుదాం. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.